కూడా చూడండి ఎలాంటి వారిగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండటం, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి దేవుడు ఇక్కడికి పంపించలేదు. నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా చూడండి, ఎవరైనా సరే నీ కుమారుడైనా తాగుతున్నాడంటే ఎంత బాధపడతావు? అనేక అలవాట్లతో గంజాయి, లేకపోతే ఇంకొక సిగరెట్లు, లేకపోతే కైనీలు, గుటకాలు, లేకపోతే ఇంకా ఏదో అలవాట్లు ఉంటే ఎంత కుంగిపోతావు నువ్వు. అయ్యో వాడిని చదివించాలనుకున్నాను, వాడు గొప్పవాడైతే చూడాలనుకున్నాడు, వాడు మంచిగా చదివిస్తే వాడికి మంచి ఉద్యోగం వస్తుందని నేను అనుకుంటున్నాను, వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటున్నాను, నేను అందుకని ఎంత కష్టపడుతున్నానని మనం అనుకుంటాం కదా. మరి శారీరకంగా ఉన్న నీవే మరి ఇంత నీ కుమారుడి విషయంలో ఇంత కుంగిపోతుంటే, నీ కుమారుడి విషయంలో ఇంత ఆలోచిస్తుంటే, మరి ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమని ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేసుకున్న మనుషుల పట్ల ఆయనకి ఎంత గొప్ప ఆలోచన ఉంటుంది, ఆయనకెంత గొప్ప ఆలోచన ఉంటుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా ఉండి, ఈ లోకం విడిచిన తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా విడిచిపెట్టేస్తానికి ఇదేంటి? ఇప్పుడు గేదెలు ఉన్నాయి, కొన్ని ఏరియాలో విడిచిపెట్టేస్తారు, వస్తేనేమో పాలు తీసుకుంటారు, లేకపోతేనే రాలేదని చెప్పి తిరుగుతారు. రాలేదని మా ఏరియాలో కూడా అట్లాగే వదిలిపెట్టేవాడు. కానీ అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన పశువులైన వాటిని మనం చక్కగా తీసుకుని వెళ్ళి మేపుకుని తీసుకురావటం మనకు క్షేమం, వాటికి క్షేమం, మనకు క్షేమం, వాటికి క్షేమం. కనుక చూడండి, ఎందుకంటే అందుకని ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం విను. మరి చాలామంది ఎందుకని దేవుని మాటలు వినలేకపోతున్నారు? ఎందుకని మనుషులకి దేవుని మాటలు వినే వినుబుద్ధి ఎందుకు కలగట్లేదంటే ఆయన గొర్రెలు కారు, ఆయన గొర్రెలు. అందుకనే నా దొడ్డి కాని గొర్రెలు, వేరే దొడ్డి గొర్రెలు కూడా నాకు ఉన్నాయి అన్నాడు. వేరే దొడ్డి గొర్రెలు అంటే ఏంటి? లోకంలో ఉన్నవారు. అది నా దొడ్డి కాదు, అయినా సరే అక్కడ వేరే దొడ్డి గొర్రెలు నావి ఉన్నాయి అని చెప్పాడు ఆయన. కనుక చూడండి, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటున్నారో, ఎవరైతే దేవుని దగ్గరకు రాకోకుండా ఉంటున్నారో వాళ్ళకి దేవుడు కొంత టైం ఇస్తున్నాడు, కొంత పీరియడ్ ఇస్తున్నాడు, కొంత సమయం ఇస్తున్నాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక కారణం, ఏదో ఒక విధానం, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అప్పులు, ఏదో ఒక పరిస్థితులను బట్టి దేవుడు వారికి అర్థం చేసి వారిని ఏం చేస్తున్నాడంటే అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగుతూ ఉన్నాడు ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవుడే మనుషుల్ని ఆకర్షించుకుంటున్నాడు, కానీ మనుషులు ఏమాత్రం కూడా దేవుణ్ణి వెతకట్లా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నట్లుగా. ఎందుకంటే చూడండి, వెదుకువాడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారు. పనికి మాలిన వారు, దేవుని వెతుకువారు ఎవరూ లేరు. దేవుడు ఎక్కడున్నాడు అని వెతికేవారు లేరు. దేవుడు ఎలా ఉంటాడు, ఉంటే ఎలా ఉంటాడు ఆయన? అందుకనే హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్పబడిన మాట ఏంటంటే, తల నుండి కిందికి, నడుము నుండి పైకి, నడుము నుండి కిందకి ఆయన అగ్ని రూపముగా కనబడెను అని రాయబడి ఉంది. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మరి అగ్ని అయి ఉన్న దేవుని ఎదుట మనము పాపముతో, దోషముతో, అపరాధములతో, తప్పులతో, అనేక దుర్వ్యసనాలతో చచ్చిపోయి ఆయన ఎదుటి నిలబడాలంటే నిలబడతామా? ఇప్పుడు నేరం చేసిన వాడిని పోలీసులు తీసుకెళ్తున్నారు. నేరం చేసిన వాడిని దేవుడు కొన్ని విషయాలను కూడా చట్టములో ఎందుకు పెట్టాడంటే వాటిని చూసైనా గ్రహిస్తామని. తప్పు చేస్తే పోలీసులు పట్టుకెళ్తున్నారుగా, నేరం చేస్తే పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారుగా, ఆ నేరం నిరూపణ అయితే కొంతకాలం శిక్ష వేస్తున్నారుగా, ఆ నేరం రుజువైతే కొంతకాలం శిక్ష చూడండి వేస్తున్నారు లేదా? మరి ఎందుకు? తప్పు చేసిన వానికి శిక్ష ఉందని చూడండి దేవుడు తెలియచేయటానికి ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది ఏంటి? ఎవరు కూడా తప్పు చేయకూడదు. ప్రభుత్వం పెట్టిన రూల్స్ అనేది పాటించాలి. మరి దేవుడు ఇలాంటి వాటిని పెట్టినప్పుడు చూడండి, ఇలాంటి వాటిని మనుషులు పెట్టినప్పుడు దేవునికి ఉండదా?
మనుషులకైనా ఉండేది? అసలు నిజంగా చూడండి, ప్రభుత్వంలో సమాజంలో జరిగేవి అనేక నేరాలు జరుగుతున్నాయి. చూడండి, నేరస్తులు తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, నేరస్తులు తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. మరి తప్పించుకున్న నేరస్తులు ఎవరు శిక్షిస్తారు? ఎవరు శిక్షిస్తారు? అందుకనే దేవుడు ఆహాబు కుటుంబీకులైన వారు నాబోతు ద్రాక్ష తోట విషయంలో వాళ్ళు ఏం చేశారు? ఎవరో లేరు, నాబోతుకి ఎవరు లేదని చెప్పి అర్రేకరం పొలం ఉంటే దాన్ని ఆక్రమించుకున్నాడు. దాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఏలియా వచ్చి చెప్పాడు, ఏమయ్యా నాబోతు ద్రాక్ష తోటని ఎందుకు ఆక్రమించుకున్నావు నువ్వు అని చెప్పాడు. నీకు చాలా విస్తారమైన పొలాలు ఉన్నాయి కదా, శ్రేష్టమైనవి ఉన్నాయి కదా, ఆ అర్రేకరమే ఎందుకు నీకు కావాల్సి వచ్చింది అని చెప్పి అని అంటే ఏం చేసింది? తన భార్య ఆహాబు భార్య ఏం చేసింది? తప్పుడు సాక్ష్యం చెప్పించి ఇతడు రాజుని దేవుణ్ణి దూషించాడయా, కనుక ఇతను రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పి చూడండి, తనకు అనుకూలంగా ఉన్న పెద్దలకి ఒక లేఖ తాకీదు రాసి పంపించింది. మరి చూడండి, నాబోతు ఏం చేయలేకపోయాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నిష్కారణంగా అతనిని అన్యాయంగా చంపేశారు. వెంటనే చెప్పాడు, ఇదిగో నాబోతు యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాగినాయో నీ రక్తము కూడా, నీ కుటుంబం యొక్క రక్తమును కూడా అక్కడే కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. ఎవరు పట్టించుకున్నారు? ప్రభుత్వం వారు పట్టించుకోవాలా, రాజు పట్టించుకోవాలా, రాజే ఎట్లా చేశాడు, పెద్దలు పట్టించుకోవాలా, గ్రామస్తులు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకున్నారు? దేవుడే పట్టించుకున్నాడు. చూడండి, దేవుని వాక్యం ఏమి నేర్పుతుంది మనకి? ఏమి నేర్పుతుంది? నేరం చేసినవాడు, తప్పు చేసినవాడు ఈ లోకములో, ఈ చట్టములో తప్పించుకోవచ్చు కానీ లొసుకునుండి, కానీ దేవుని చేతిలో ఒకటికి తప్పించుకొనలేడు. సమాజంలో మనం చూస్తున్నాం, చిన్న తప్పు చేసినా, దొంగతనం చేసినా, చూడండి ఏది చేసినా, చిన్నదో పెద్దదో ఏది చేసినా సరే చూడండి, సమస్త దుర్నీతి పాపమే. సమస్త దుర్నీతి పాపమే. చూడండి, ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా అది కూడా పాపమేనని చెప్పాడు. కానీ పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం. కనుక ప్రియులారా, దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యములో మనం ప్రవేశించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా రావాలి? ఈ లోకములో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికి చూడండి, తాగుడోడు పేకాట అనేక వ్యసనాలతో ఉన్నవాడు చచ్చిపోయిన తర్వాత అబ్బో వీడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్ళిపోతాడు, ఆడతో తైతక్కలాడతాడని చూడండి మనుషులు చెబితే అది నిజమని నమ్ముతున్నారు. ఎంత బుద్ధిహీనత అది! ఎంత బుద్ధిహీనత అది! ఎంత అజ్ఞానం అది! ఈ లోకములోనే చూడండి, నేరం చేస్తే, సమాజంలోనే తప్పు చేస్తే, ఒక స్త్రీతో భర్త ఉండగా ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే చూడండి, ఈ లోకములో ఏం చేస్తున్నాడు? భర్తకి తెలిస్తే, భర్త కంటపడితే, లేకపోతే దొరికితే ఏం చేస్తున్నారు? భర్తే చంపేయటమో లేకపోతే నరికేయటమో ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే గ్రహించలేక అది అట్లా అక్రమం సంబంధం ఉంటేనే చూడండి, వీళ్ళు ఈ లోకంలో మనుషులు ఊరుకోవట్లేదు కదా. మరి చూడండి, అలాంటి బ్రతుకు బ్రతికి చనిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ కూడా నేను తైతక్కలాడతానంటే కుదురుద్దా? ఇది నిజమేనా? చూడండి, దీన్ని ఎవరైనా సరే దాన్ని నిజమని నమ్ముతున్నారంటే నిజంగా వాళ్ళు బుద్ధిహీనులు, జ్ఞానము లేని వారని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పే మాట అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది పాపం, మోహపు చూస్తేనే అది పాపం అవుతుంది అన్నాడు. కానీ ఎంత జరిగినా కొంతమంది పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ చూడండి ఎంతోమంది పాపిష్టి వాళ్ళుగా బ్రతికినవా. చూడండి వాళ్ళు ఎందుకు? దైవత్వం అనేది చూడండి, దేవునిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు,
పాపపు జోలికి వెళ్ళనివాడు. అందుకనే చూడండి, ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పాపులలో చేరకుండా ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు కాబట్టి మనలను కూడా ప్రత్యేకంగా మీరు ఉండండి. మీరు పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహముగా. ఎందుకంటే చూడండి, సపరేట్గా మనల్ని వేరు చేశాడు ఆయన, వేరు చేశాడు. ఈ లోకానికి మనకి చూడండి ఆయనని ఏం చేశాడంటే మనల్ని వేరు చేశాడు. నేను లోకస్తుడు కాదు, మీరు లోకస్తులు కాదు. నేను లోకస్తుడు కాబట్టి మీరు కూడా లోకస్తులు కాదు. నాకు లోకమైన విధానం లేదు కాబట్టి మీకు కూడా లోకమైన విధానం లేదు. ఎందుకంటే చూడండి, లోకము దాని ఆశ గతించును, కానీ ఈయన మొట్టికి తరతరాలు ఉంటాడు. ఈయన రాజ్యము తరతరములు ఉండును. ఇది శాశ్వతమైన రాజ్యములోకి వెళ్ళే మనము చూడండి. అందుకనే అక్కడ అంటున్న మాట చూడండి, 27వ వచనములో కూడా ఒక మాట మనం చదువుకుని, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యములను, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యము అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పెను. దానియేలు నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని. అందుచేత నా ముఖం వికారమాయను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకొంటిని. చూడండి, ఇక్కడ ఆయన రాజ్యము నిత్యము నిలుచును. చూడండి, ఏం చేస్తారంట? చూడండి, రాజ్యము, అధికారము, రాజ్య మహత్యము, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఎవరికి చెందుద్ది? అందుకనే మనుషులు బండ గుర్తు ఏమి నమ్ముతారంటే, ఎప్పటికైనా సరే న్యాయమే గెలుసుద్దిరా, ఎప్పటికైనా సరే నీతే గెలుసుద్దిరా, ఎప్పుడైనా సరే మంచోడికే మేలు జరుగుద్దిరా. ఇప్పుడు కష్టపడవచ్చు కానీ, ఇప్పుడు శ్రమ పడవచ్చు కానీ, ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు కానీ, ఇప్పుడు దారిద్ర్యతలు ఉండొచ్చు కానీ, ఇప్పుడు దరిద్రం అనుభవించవచ్చు కానీ, ఇప్పుడు అప్పుల్లో ఉండొచ్చు కానీ, ఇప్పుడు ఈ కష్టాన్ని అనుభవించవచ్చు కానీ, ఇప్పుడు ఇల్లు లేకుండా ఉండొచ్చు కానీ, ఇప్పుడు పేదరికంలో ఉండొచ్చు కానీ, బట్టలు లేకుండా ఉండొచ్చు కానీ, సరైన తిండి లేకుండా ఉండొచ్చు కానీ, ఏవి లేకుండా ఉండొచ్చినా సరే చూడండి, నీతిగా ఉంటే ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది. నీతికే రోజులు వస్తాయి. అందుకని ఆయన అన్నది ఏంటంటే, నీతి నిత్యము నిలుచును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందు. అందుకనే నీతిమంతునికి కలిగినది అది కొంచెమైనను తొదక అది దీవెన పొందును. నీతిమంతునికి కలిగింది అది కొంచెమై ఉండొచ్చు. ఒకవేళ నువ్వు కొంచెమే కలిగి ఉండొచ్చు, నీకు కొంచెమే ఉండొచ్చు, నువ్వు కొద్ది దాంట్లోనే ఉండొచ్చు. ఆ కొద్ది దాంట్లోనే చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, అందుకనే కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోయును. పిడికిడి విత్తనాలు తీసుకుని వెళ్ళి కన్నీటితో విత్తేవాడు సంతోష గానములతో పనులను మోసుకొస్తాడు. చూసారా? కనుక దేవుడు ముందుగానే చెప్పాడు. చూడండి, దేవుని యొక్క రాజ్యం అనేది అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రాజ్యానికి మనుషులు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోకములో ఉండగానే మన పిల్లలని ఎందుకు పంపిస్తున్నాం? చదువు అనేది దేవుడు ఒక విధానం నేర్చుకుంటారని. చూడండి, అలాగే వదిలేస్తే వాడు చిల్లరగా తిరిగి వాడు చిల్లరోడైపోయి ఏం చేస్తాడంటే, సమాజంలో అనేకమైన చిల్లర పనులు చేసి వాడికి, వాడి కుటుంబానికి, వాడి యొక్క గ్రామానికి చెడ్డ పేరు తీసుకొస్తాడని ఏదో ఒక అక్షరం నేర్చుకుంటాడు. ఏదో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఇది నేర్చుకుంటే వాడికి బుద్ధి వస్తుంది, ఇది నేర్చుకుంటే వాడికి కుదురు వస్తుంది, ఇది నేర్చుకుంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటాడు, ఇది నేర్చుకుంటే చూడండి వాడు పిల్లోడు వెళ్ళినప్పుడు చాలా అల్లరి చేస్తాడు. పెన్సిల్ ఎరగొట్టేస్తాడు, పెన్నులు పాడు చేస్తాడు, బుక్స్ పాడు చేస్తాడు, ఎన్నో పోగొట్టేస్తాడు.
చూడండి, వాడికి అర్థమయ్యే వరకు కూడా అనేకమైన వాటిని పాడు చేస్తాడు. పెద్ద అయిన తర్వాత కూడా పాడు చేస్తాడా? అయ్యో ఇది నాది, అమ్మా నాన్న కొనిచ్చారు, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని భద్రంగా దాచుకోవాలని కొంత అర్థం అవుద్ది. మరి దేవుడు ఇచ్చాడు కదా నీకు ఆత్మని, నీ బ్రతుకుని, మరి ఎందుకని దేవుడు ఇచ్చిన దాన్ని నేను భద్రంగా కాపాడుకోవాలి? దేవుడు ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకో. నా ఇష్టానుసారంగా బ్రతికితే, నేను నడుచుకుంటే దేవుడు నన్ను చూస్తున్నాడు కదా. చదువు కూడా ఎందుకు? విద్యా బుద్ధులు. చూడండి, అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నీ కుమారుని సావాలని కొట్టొద్దు. నీ కుమారుని చూడండి, బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుడికి విరోధి. బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే చూడండి, తండ్రి శిక్షించని కుమారుడు వాడి దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నాడు. ఎందుకంటే మన పిల్లలైన వారు ఒక దారిలో, ఒక మంచి నడవడిగా వాళ్ళు ఉండాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చెప్పి చేస్తున్నారు. కానీ విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత కూడా బుద్ధి లేనివాడుగా ప్రవర్తిస్తే అప్పుడు బాధపడతామా లేదా? దుఃఖపడతామా లేదా? చింతిస్తామా లేదా? ఎంత చదువుకున్నాడు, ఎంత ఇది చేశాడు, ఏంటి ఎట్ట అయిపోయాడు, ఏంటిలా అయిపోయాడని బాధపడతామా లేదా? అందుకనే చూడండి, మన యొక్క బిడ్డల యొక్క విధానం ఏంటంటే, చూడండి, అక్కడొక రావాలని చదివించాము, కానీ అక్కడొక రాని విల్లు వలె ఉండకూడదు. అందుకని అన్నాడు ఆయన, మన బిడలో బలవంతుని చేతిలో బాణము లాంటి వారిగా ఉండాలి. చూడండి, ఎప్పుడుంటారు బలవంతుని చేతిలో బాణము లాంటి వారిగా ఎప్పుడుంటారు వాళ్ళు? ఎందుకంటే బలవంతుడైన దేవుని కృపలో మన బిడలో ఎదిగితే, ఆ దేవుడు ఆ బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉంటే అట్టి దేవుని యొక్క మాటలు వింటే వాళ్ళు బలవంతులు అవుతారు. ఈ లోకములో జ్ఞానముతో, తెలివితో, వివేకముతో, వివేచనతో, సమయోచితమైన జ్ఞానముతో, అందుకని అన్నాడు, సమయోచితమైన పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో పోయబడిన బంగారుపు పళ్ళ వంటిది అన్నాడు. ఎందుకంటే లెస్ అయిన జ్ఞానం ఇవ్వాలంటే ఆయనే. ఎందుకంటే మనుషులకు జ్ఞానము లేదు. మనుషులకి చదువు వల్ల వచ్చు జ్ఞానం వ్యర్థం, పుస్తకాల వల్ల వచ్చు జ్ఞానం వ్యర్థం. దేవుని జ్ఞానమే మనుషులకి శ్రేష్టమైనది. దేవుని జ్ఞానం ఉండటం వలన చూడండి, నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు, నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు, నీ బిడ్డలు నువ్వు ఎంత కష్టపడ్డావో దాన్ని గుర్తిస్తారు. ఒకవేళ అలా గుర్తించట్లేదంటే వాళ్ళకి దేవుని జ్ఞానం లేకపోవటం వల్లనే వాళ్ళు నీ కష్టాన్ని గుర్తించలేకపోతున్నారని ఎప్పటికైనా గ్రహించి మనము దేవునికి లోబడి ప్రార్థన చేసుకుంటే దేవుడే మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక శాశ్వతమైన రాజ్యములో ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలని అనే ఉద్దేశం. కనుక అట్టి రాజ్య వారసులుగా, అట్టి రాజ్యమును చేరే బిడ్డలుగా మనం ఉండాలని, ప్రార్థించాలని, విశ్వాసములో ఎదగాలని, భక్తి విశ్వాసములు కలిగిన వారుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మమ్మల్ని విడిచిపెట్టవద్దు, మమ్మల్ని త్రోసివేయవద్దు, దాటిపోవద్దు, మర్చిపోవద్దు. చెప్పబడిన ఈ మాటలు ప్రభా నామా హృదయాలలో ఫలింపచేయండి. మమ్మల్ని శ్రేష్ఠులుగా, దీనులుగా, ఇదిగో ప్రభ మమ్మల్ని చేయండి. శాశ్వతమైన రాజ్యములో మేముండే కృపా ధన్యత భాగ్యం మాకు దయచేయండి. ఎందుకంటే ఈ లోకములో ఎవరు కూడా నాయన శాశ్వతముగా ఉండేవారు కారు. కనుకనైనా శాశ్వతమైన రాజ్యమునకు రావలసిన వారే, కానీ మనుషులు గుర్తించటం లేదు, గ్రహించటం లేదు, వాళ్ళకు అర్థము కావటం లేదు. ప్రభా మీకు వందనాలు. అనేక యొక్క మనోనేత్రాలు తెరచి ఈ వాక్యమును ప్రతి ఒక్కరికి అవగాహన చేసి, అర్థము చేసి, అట్టి మాటలు అనేకులకు దీవెనకరముగా చేయమని, తీసుకొచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన ఆలకించి, ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలు రుణంతలుగా ఫలింపచేసి నీ దీవెనతో పంపించుమని ప్రార్థన ఆలకించమని. బిడ్డల అవసరతలు, అక్కర్లు, పంట కష్టాజీతం, వారి కుమారులు, కోడలు, మనవరాళ్ళు, అన్నదమ్ముల అక్కాచెళ్ళు, తల్లిదండ్రులు, వారి అవసరం అక్కలు, వారి కష్టాజీతంలో దీవించమని నీ దీవెనతో పంపించమని
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.